మందమరి పట్టణంలోని పలు చౌరస్తాల వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. అధికార పార్టీ నాయకుల ఫ్లెక్సీలు తీయకుండా కేవలం బీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలను తొలగించడం ఏంటని అధికారులను బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీకి వత్తసు పలుకుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణ చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీ ఫ్లెక్సీల వివాదం తారాస్థాయికి చేరింది. బస్టాండ్ ఏరియాలో బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు వచ్చారని విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని ఫ్లెక్సీల తొలగింపులను అడ్డుకున్నారు. మున్సిపల్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ సిబ్బంది గో బ్యాక్, మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం చేరుకొని కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీల వద్ద నిరసన చేపట్టారు. కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. అనంతరం వినతి పత్రం సమర్పించేందుకు నాయకులు ప్రయత్నించగా కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేరని సిబ్బంది తెలిపారు. వినతి పత్రం తీసుకోవాలని సిబ్బందిని కోరగా వారు నిరాకరించారు. దీంతో నాయకులు వినతి పత్రంను కార్యాలయ గుమ్మానికి సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ప్రధాన రహదారిలో విచ్చలవిడిగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రమాదకరంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పట్టించుకునే అధికారులు కేవలం బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించడంలో అంతర్యం ఏమి అని ప్రశ్నించారు. మున్సిపల్ ప్రధాన కార్యాలయం ద్వారం ఇరువైపులా కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇది మున్సిపల్ కార్యాలయమా లేక కాంగ్రెస్ కార్యాలయమా అనే విధంగా ఉందని వారు మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అధికార పార్టీ సేవలో మునిగి తేలుతున్నారని వారు ఆరోపించారు. తమ ప్రధానంగా ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వస్తే తీసుకోకపోవడం, తాము 6 నెలల క్రితం ప్రమాదకరంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని వినతి పత్రం సమర్పించినా అయినా పట్టించుకోనట్లు లేదన్నారు. రోడ్లు మూలమలుపు ప్రమాదకర ఫ్లెక్సీలు తొలగించాలని చర్యలు తీసుకోక పార్టీలో 24 వార్ల బీఆర్ఎస్ ఫ్లెక్సీలు రెండో ఉన్నాయని, మున్సిపాలిటీ ఎన్నికలు లేవు, గిరిజన చట్టాలు అమల్లో ఉంది, ఎవరు ప్రజాప్రతినిధులు లేరు వారి అని పేర్కొన్నారు. రహదారుల వెంట ఫ్లెక్సీలు మూలంగా రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగి గాయాల పాలయ్యాలని పేర్కొన్నారు. తమ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎవరి ఫ్లెక్సీలు జెండాలు తీయలేదని స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు తొలగిస్తే అందరివి తొలగించాలి, కామ ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తామని పేర్కొన్నారు. అంతేగాని అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లతో భవనాలు ఎత్తు భాగంలో ఉన్న తమ ఫ్లెక్సీలను తొలగించడం భాగ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని ప్రజా సమస్యలను గాలి కుదిలేసి అధికార పార్టీ సేవలో ములిగి తేలాడుతున్నటువంటి కమిషనర్ గారు ప్రజా సమస్యలపై వినతి పత్రాలు వేయడానికి ఇక్కడికి వస్తే కనీసం ఒక సూపరింటెండెంట్ కానీ ఎవరిని కూడా ఇక్కడ తీసుకోకపోవటం, ఒక ప్రధాన ప్రతిపక్షం ఆరోపణ ఏంటంటే, ఆరోపణ కాదు వాస్తవం, మేము 6 నెలల క్రితం మందమరి పట్టణంలో ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించాలని మేము అందరం కూడా వినతి పత్రం వేయడం జరిగింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్డు కూడల్లో అడ్డంగా ఫ్లెక్సీలు పెట్టారు, తీసేయమనంటే చర్య తీసుకోకపోగా మేము 24 వార్డులలో కేవలం ఉన్నది మా 2 ఫ్లెక్సీలు, మా ఫ్లెక్సీలు తీయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు మరి కమిషనర్ గారు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ లేదు, ఇక్కడ 1/70 యాక్ట్ ఉంది, ఎవరు ప్రజాప్రతినిధులు లేరు, ఎవరు సర్పంచులు లేరు, అందరూ కూడా సామాన్య కార్యకర్తలు ప్రతి ఏరియా నుంచి రిప్రజెంటేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మరి పీచా చట్టం కూడా అమల్లో ఉంది, అది కూడా ఆలోచించుకోకుండా మరి మా యొక్క ఫ్లెక్సీలు తీసేసి అధికార పార్టీ ఫ్లెక్సీలు మాత్రం మున్సిపల్ ఆఫీస్కి వస్తుంటే అసలు మున్సిపల్ కార్యాలయమా కాంగ్రెస్ కార్యాలయమా అర్థం లేకుండా ఉన్నటువంటి ఫ్లెక్సీలు 2 మీకు ఇటు వస్తుంటే దర్శనం ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్రధానమైనటువంటి కూడల్లో మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట నైట్ షిఫ్ట్ వెళ్లే వాళ్ళు, సింగరేణి కార్మికులు అనేక సార్లు మరి వాళ్ళు యాక్సిడెంట్లకు గురై కాళ్ళు చేతులు ఇరిగిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. కొంతమంది అయితే 2-3 యాక్సిడెంట్లలో చనిపోవటం జరిగింది. మరి ప్రధాన ప్రతిపక్షంగా మేము వారికి ఆ యొక్క యాక్సిడెంట్ల విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి 6 నెలలైంది, నేటికి ఇప్పటి వరకు కూడా చర్యలు లేవు. మాకున్న 2 ఫ్లెక్సీలు మేము అసలు ఎవరికి ప్రజలకి ఏం ఆటంకం లేకుండా బిల్డింగులకు మీదికి కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలను తీసేయడానికి ఇవాళ పూనుకున్నారు. మేము మా లోకల్ వ్యక్తి కమిషనర్ గారికి పూర్తి స్థాయి సహకారం అందిస్తున్నాం. మొన్న కూడా మా యొక్క కార్యక్రమంలో మేము జెండాలు కట్టుకుంటే మా జెండా ఆఫీసులో ఉన్నటువంటి జెండా తోరణాలు కూడా తీసేస్తే మేము వచ్చి అడిగితే మా వాళ్ళకి తెలియదు పోయి పోనీయండి అని అంటే ఆ విషయంలో కూడా మేము ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతవాసి, ఈ ప్రాంతంలో ఉన్న మొదటి నుంచి మీరున్నారు, అందరం కూడా కలిసిమెలిసి వెళ్ళాలని మనం అనుకుంటున్నాం. రాజకీయాలు శాశ్వతం కాదు, అధికారాలు శాశ్వతం కాదు. ఇవాళ వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, రేపు మళ్ళా మేము అధికారంలో ఉంటాం.
మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి జెండా కానీ ఎవరి ఫ్లెక్సీలు కానీ మేము తీసినటువంటి దాఖలాలు లేవు. అందరినీ సోదర భావంతో చూసినాం తప్ప ప్రతిపక్షంగా అధికార పక్షంగా ఏనాడు మేము అనుకోలే. ఇలాంటి వివక్షలు ఇక్కడ మన చెన్నూరు నియోజకవర్గంలో దాపరించడం ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఇలాంటి విషయాలను ఇకనైనా మీరు మానుకోండి, సమన్వయం చేయండి. మీరు ఫ్లెక్సీలు తీసేస్తే మొత్తం తీసేయండి, మా ఫ్లెక్సీలు మేమే తీసేస్తాం, మీరు తీయాల్సిన అవసరం లేదు. మీకు ఆటంకం కలిగితే మేము ఎక్కడో లేము, అందరం కూడా మీ ఆఫీస్కి వచ్చేవాళ్ళమే, మీకు ఫ్రెండ్సే, మీకు సుపరిచితులమే. మాకు చెప్పండి, తీసేయండి, తీసేయమని చెప్పండి. అంతేగాని మీ సిబ్బందితోటి అవి తొలగించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఫ్లెక్సీలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊళ్ళో ఫ్లెక్సీలు పెట్టుకున్నారు, మన్నవర్లో కూడా పెట్టున్నాయి. కానీ ప్రజలకు అవి ఆ ఫ్లెక్సీల ద్వారా ఏమైనా ఇబ్బంది ఉంటే అటువంటిది మా దృష్టి తీసుకొస్తే మేమే తీసేస్తాం. ఇక్కడ గత 6 నెలల క్రితం అంతకుముందు గతంలో ఉన్న కమిషనర్ వెంకటేశ్వర్లు గారు ఉన్నప్పుడు మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఇది పేపర్లో కూడా వచ్చింది. పబ్లిక్ అంతరాయం కలిగే అంటే ప్రయాణానికి అంతరాయం కలిగేటట్టు ఉండి అక్కడ యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, అటువంటివి మాత్రం తీసేయండి అని చెప్పేసి ఇక్కడ ప్రూఫ్ ఉంది. కానీ అసలు తీసేయకుండా ఒక సైడ్కు ఉన్న వాటిని అధికారం ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వారు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చే పనిచేస్తూ ఉన్నారు. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మందమరిలో ప్రజలంతా కూడా తిరగబడతారు. దయచేసి ఎమ్మెల్యే గారు ఆలోచించాలి. ఇటువంటి చీప్ పాలిటిక్స్కు స్వస్తి పలకాలే. మీరు పెట్టుకున్నారు, పెట్టుకోండి. ఒకవేళ ప్రజలు వ్యతిరేకిస్తే మీరు కూడా తీసేయండి. ఇది ప్రజల వ్యతిరేకం కాదు, ఇది రాజకీయ వ్యతిరేకం కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో తీసేయం. కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది న్యాయమో ఏది అన్యాయమో ఇక్కడికి ప్రజల ముందుకు వచ్చి ఇది ఒకవేళ మా అడ్డం ఉంటే మేము తీసేస్తాం, ఒకవేళ అడ్డం ఉన్న తీసేయండి దయచేసి. అంటే ఇన్ని రోజులు లేని ఇప్పుడే అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళు చేస్తారు. జనరల్గా ఇది ప్రజలు ప్రతి ఒక్క చిన్న పిల్లలు చెప్తాడు. అంటే టౌన్లో కార్యకర్తలు చేసి ఉంటారు ఓనర్